హాయ్ హలో వెల్కమ్ టు శాస్త్రాస్ క్యూట్ స్పార్క్ ఛానల్. వెల్కమ్ టు డే 2 ఎట్ కాశ్మీర్. సో మేము డే 2లోకి వచ్చేసాము. సో నేను డే 1 వీడియోలో నేను మీకు చెప్పాను కదా, రాత్రి చాలా వర్షం పడింది అని. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆ వర్షం నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయినా మేము తగ్గేదేలే అన్నట్టు రెడీ అయిపోయి టులిప్ గార్డెన్కి బయలుదేరామన్నమాట. మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా బఫే సిస్టమే. ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకున్నాము. మా పాప అయితే ఆల్వేస్ మ్యాగీ ప్రిఫర్ చేసింది, ఎందుకంటే తనకి మ్యాగీ చాలా ఇష్టం అన్నమాట. మేము వెళ్ళే వే అంతా కూడా చాలా క్లౌడీగా, ఇటు అటు చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇప్పుడు టులిప్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యాము. టులిప్ గార్డెన్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. ఎందుకు అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్ వ్యూ, ఫ్రంట్ ఈ టులిప్స్ ఫ్లవర్స్, అదంతా కూడా నాకు చాలా అందంగా కనిపించింది. కొంచెం వర్షం వల్ల ఇబ్బంది అనిపించిన మాట నిజమే, కానీ అసలు వర్షం వల్ల దానికి ఎక్స్ట్రా బ్యూటీ యాడ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ మౌంటైన్స్ చూస్తే ఆ మౌంటైన్స్ అంతా కూడా ఫాగ్ ఉండి ఈ టులిప్స్ అన్నీ కూడా ఒక మొగ్గల్లాగా భలే బ్యూటిఫుల్గా కనిపించాయి. మేమైతే ఆ టులిప్ ఫ్లవర్స్ అవి చూసి చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది ఈ టులిప్ గార్డెన్ 75 acresలో ఉంటుందట. అండ్ ఈ ఫ్లవర్స్ కోసం వాళ్ళు 11 months కష్టపడతారంట. 11 months వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే జస్ట్ 1 month ఈ ఫ్లవర్స్ పూస్తాయి. చూడండి ఎంత గ్రేట్ కదా. అసలు 11 months దానికోసమే కష్టపడితే ఆ రిజల్ట్ అనేది మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. మాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఏప్రిల్లో ఇంకా చాలా బాగా వస్తాయంట. అంటే మొత్తం అన్ని ఫ్లవర్స్ వచ్చేస్తాయట. మేము వెళ్ళింది స్టార్టింగ్లో కాబట్టి కొన్ని దగ్గరలో ఇంకా ఫ్లవర్స్ రాలేదు. బట్ మేము చాలా వరకు అయితే ఫ్లవర్స్ని చూసాము. అండ్ అక్కడ చలి, మార్నింగ్ వెళ్ళినప్పుడు అంత చలి అనిపించలేదు, కానీ వర్షం పడడం వల్ల మాకు చాలా చలి అనిపించింది. అసలు మా పాప అయితే అస్సలు ఉండలేకపోయింది, ఆ చలికి తట్టుకోలేకపోయింది. బట్ కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మాకు ఓకే అనిపించింది. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం కాశ్మీర్ వచ్చేటప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి, ప్రీపెయిడ్ సిమ్స్ అనేవి వర్క్ అవ్వవు. సో ఈ విషయం మాకు ముందే తెలుసు. సో మేమేంటంటే మా ప్రీపెయిడ్ సిమ్స్ని పోస్ట్ పెయిడ్ సిమ్స్గా అప్గ్రేడ్ చేసాము. చేసినప్పటికీ కూడా మేము కాశ్మీర్ వచ్చేటప్పటికి అది నో సర్వీస్ అని చూపించింది. మేము ఒక 1 day వెయిట్ చేసాము, బట్ అక్కడ సర్వీస్ రాలేదు. సర్వీస్ రాకపోతే మేము అక్కడ ఉంటారు కదా లోకల్ పీపుల్, వాళ్ళని మేము అడిగామన్నమాట. ఇలా మాది సిమ్ కార్డు వర్క్ అవ్వట్లేదు, ఇది పోస్ట్ పెయిడే అని చెప్పాము. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, జనరల్గా ఎవరు వచ్చినా కాశ్మీర్కి వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరే పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకొని వస్తే బెటర్ అని వాళ్ళు చెప్పారు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక అక్కడ లోకల్లోనే మేము ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఎవరినైనా డ్రైవర్ని కాంటాక్ట్ చేయాలి అన్నా, లేకపోతే ఏ హోటల్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి అన్నా కూడా మా చేతిలో ఫోన్ లేకపోవడం వల్ల మేము చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డాము. అందుకనే ఇంకా ఆలోచించి ఇక్కడ ఫోన్ అయితే చాలా అవసరము అని ఆలోచించి ఇంకా సిమ్ కార్డ్స్ తీసుకున్నాం అనమాట అక్కడ. సో అప్పటి నుంచి అక్కడిది కదా, లోకల్ది కాబట్టి సర్వీస్ బాగానే అయ్యింది. మాకు ఇంకా అక్కడ నుంచి ఏమీ ఇబ్బంది అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు క్యాబ్స్ బుక్ చేసుకుంటారు కదా, క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇన్నోవా అలాంటి పెద్ద కార్స్ని బుక్ చేయడం అనేది బెటర్ ఆప్షను. ఎందుకంటే మనం ఎవ్రీడే ఒకే హోటల్లో ఉండం కదా. కాశ్మీర్లో ఉన్నన్ని రోజులు కూడా మనము డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ హోటల్స్కి చేంజ్ అవుతాం కదా. అలాగే మనం డిఫరెంట్ ప్లేసెస్ని కూడా విజిట్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మనం మన లగేజ్ మొత్తాన్ని కూడా ఆ కార్లోనే క్యారీ చేయాల్సి వస్తుంది అనమాట. అటువంటప్పుడు మనము చిన్న కార్స్ని కానీ బుక్ చేసుకుంటే మనకి లగేజ్ బర్డెన్ ప్లస్ ట్రావెలింగ్ బర్డెన్, ఈ బర్డెన్ అంతా కూడా ఎక్కువ అయిపోతుంది. మేము టులిప్ గార్డెన్లోని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకున్నాము. అవంతా కూడా మేము ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఆయన హెల్ప్ తీసుకొని మేము ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా ఫోటోల కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారు కదా. సో ఆ కేటగిరీలోకి మేము కూడా వస్తాము. సో అందుకనే మాకు ఫొటోస్ బాగా రావాలి అన్న థాట్ తోటి మేము ఆ బాధ్యతని కెమెరామెన్కి అప్పచెప్పాము.
ట్యూలిప్ గార్డెన్ నుంచి వచ్చిన తర్వాత మాకైతే చాలా చలేసేసింది. సో అక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్లోనే మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆ మ్యాగీ కంప్లీట్ అయ్యేలోపు మేమిద్దరం ఇలా కాసేపు ఆడుకున్నాము సరదాగా. సో అదేంటి అంటే ఊతుంటే పొగొస్తుంది, అది చూసి మేమిద్దరం ఎంజాయ్ చేసాం అనమాట. మ్యాగీ షాప్ అతను మా కోసం చిన్న ఫైర్ కూడా వేశారు. దానివల్ల మాకు ఇంకా మరి కొంచెం వేడిగా అనిపించి చాలా హాయిగా అనిపించింది. ఆ తర్వాత మేము షార్ట్ ప్యాలెస్కి వెళ్ళాము. సో అక్కడ కాశ్మీరీ షాల్స్, కాశ్మీరీ మ్యాట్స్, ఆల్ కాశ్మీరీ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవి కొన్ని నేను అక్కడైతే షాపింగ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ మోరెవర్ నేను అక్కడ ట్యూలిప్స్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అవి జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు జాగ్రత్తగా తెచ్చుకొని నేను వాటిని ఇంట్లో కూడా మా గార్డెన్లో ప్లేస్ చేసుకున్నాను. అసలైతే చాలా చాలా అందంగా అనిపించింది నాకు. కాశ్మీర్లో ఉండే ఫ్లవర్స్ నేను ఇంటికి తెచ్చుకొని నా గార్డెన్లో ప్లేస్ చేసుకోవడం నాకు భలే అనిపించింది. షాపింగ్ తర్వాత డైరెక్ట్గా లంచ్కి వచ్చేసాము. ఇక్కడ హోటల్ లజీజ్ అని అక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇది దాల్ లేక్కి నియర్ బై ఉంది. సో ఇక్కడ మనకి రూమ్స్ కావాలన్నా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మన కోసం బుక్ చేస్తారు. అండ్ మేము ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ వాజ్వాన్ అని అది ట్రై చేసాము. చాలా బాగుంది. ఇదంట కాశ్మీర్లో పెళ్ళిళ్ళ టైంలోని అలాంటి టైంలోని వీళ్ళు ఈ వాజ్వాన్ అనేది యూస్ చేస్తారంట. ఇది టోటల్గా మటన్ తోటే డిఫరెంట్ ఐటమ్స్ చేసిస్తారు. సో మనకి రైస్తో దాన్ని సర్వ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగాను. నేను ఆ హోటల్ అతనికి వాజ్వాన్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగాను. వాజ్ అంటే కుక్ అంట. సో కుక్ చేసే స్పెషల్ డిష్ కాబట్టి దానికి వాజ్వాన్ అని పేరు వచ్చింది అని చెప్పారు. నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బట్ డే 2 అయితే కంప్లీట్ అవ్వలేదు. మేము ఇక్కడ నుంచి బోట్ రైడ్కి, బోట్ హౌస్కి వెళ్ళాము. దాని డీటెయిల్స్ను నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.